హలో అందరికి నమస్కారం అండి. దిస్ ఈజ్ బ్లాక్ 3. సో ఈ బ్లాక్ 3లో మనం ఒక కొత్త టాపిక్ని చూజ్ చేసుకొని చెప్తున్నాం చూడండి. ఇది ఎవరికైనా కొంచెం టఫెస్ట్ అనుకుంటారు, కానీ ఇది వెరీ ఈజీ. మీకు ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న ఫార్ములాస్ కూడా మీ బుక్ ఫార్ములా షీట్లోనే ఉంటాయి, కానీ చేసే ప్రాసెస్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ దీని ఫార్ములాస్ రాస్తాం చూడండి. సైన్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ఫార్ములా చూడండి, 1/4 3 sin x మైనస్ sin 3x. సో ఇది ఒక ఫార్ములా, సైన్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా. అలాగే కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా చూడండి, 1/4 ఆఫ్ చూడండి కాస్ 3x ప్లస్ 3 cos x. జాగ్రత్తగా చూడండి, ఈ రెండు ఫార్ములాస్, కాకపోతే ఇక్కడ సైన్లో మైనస్ వస్తుంది, కాస్లో ప్లస్ వస్తుంది. ఈ రెండు ఫార్ములాస్ ఎట్లా మీకు ఫార్ములా షీట్లో ఉంటాయి, బట్ ఇక్కడ చేసే ప్రాసెస్ వీటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది ఇస్తే ఈజీగా చేస్తండి. ఒకసారి ఒక ప్రాబ్లం తీసుకొని వీటిని చేద్దాం, రైట్? సో కాబట్టి ఫార్ములా షీట్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ క్యూబ్ వచ్చినప్పుడు వాటి యొక్క ఫార్ములాస్ ఏమున్నాయనేది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ 2x dx ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి, బట్ ఇది గుర్తుకు రావాలంటే దీనికి బిఫోర్ మనకు ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా? సైన్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏం ఫార్ములా ఉంది ఇంతకుముందు చెప్పింది, 1/4 3 sin x మైనస్ sin 3x. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు జాగ్రత్త చూడండి, 2x ఇచ్చారు. అంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత తీసుకోవాలన్నట్టు జాగ్రత్త మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. జాగ్రత్త అబ్జర్వ్ అండి, ఇది సైన్ క్యూబ్ 2x పైంది, కిందిది సైన్ క్యూబ్ ఎక్స్. సో అదేవిధంగా ఒకసారి రాద్దాం, సైన్ క్యూబ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ చూడన్న 3 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి, 2x మైనస్, అలాగే సైన్ ఇక్కడ 3 ఇంటూ మళ్ళీ ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి, 2x. జాగ్రత్త చూడండి, ఇదే స్టెప్ మీరు తీసుకునేది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 3 sin 2x మైనస్ సైన్ 3 ఇంటూ 2 అంటే ఎంత, 6x. ఇప్పుడు దీన్ని మీరు చేయాల్సింది ఏం లేదు, ఇది ఒకటి వచ్చింది అనుకో, దీని లాస్ట్లో చేయాల్సింది ఏంటిది, ఇంటిగ్రేషన్ అంతే. కాకపోతే మీకు గుర్తుపెట్టుకోండి, బట్ ఎక్స్ ప్లేస్లో 2x ఇచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అనుకోవాలి. అది మీరు చేయాల్సిన మెయిన్ పని అన్నట్టు. సో రైట్. సో తర్వాత ఇప్పుడు దీన్ని మనకి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంకా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ 2x dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 3 sin 2x మైనస్ sin 6x ఆఫ్ dx. ఇప్పుడు దేని దానికి రాయండి, 1/4 పక్క తీసుకుంటున్నా, ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 పక్క కట్టండి sin 2x dx. ఎట్లా t కాన్స్టెంట్ కాబట్టి దేని దాన్ని సపరేట్ తీసుకుంటున్నా, అలాగే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 6x dx. జాగ్రత్త చూడండి, ప్లస్ సి అనేది వస్తుందని మీకు చెప్పాను. అలాగే ఇప్పుడు చూడండి, 1/4 ఆఫ్ 3 ఇంటూ సైన్ 2x అని చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. చూడండి, ఇందులో మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్మోస్ట్ సెకండ్ సెమ్లో వచ్చేది మెయిన్ ఫంక్షన్ సబ్ ఫంక్షన్. జాగ్రత్త చూడండి, సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ దేని చేయాలి, సైన్ ఎక్స్ చేయాలి. సైన్ ఎక్స్ చేస్తే ఏమని చెప్పినండి మీకు, మైనస్ కాస్ ఎక్స్. అంటే సైన్ 2x చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉన్నది, 2x ఉంది కాబట్టి చూడండి జాగ్రత్తగా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x చేస్తే మైనస్ కాస్ 2x. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూడండి, దీన్ని చేయాలి. మళ్ళీ చూడండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉన్నది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది. అది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ బై 2 అని కింద వస్తుంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మనకు ఫార్ములా వచ్చింది మైనస్ కాస్ 2x. ఇక్కడ సైన్ 2x కాబట్టి కాస్ 2x. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను చెప్తున్నా, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ 2, అది బై 2 కింద వస్తుంది.
మైనస్ ఇంకోటి ఉంది సైన్ 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 6x dx. చూడండి సైన్ ఏం చేస్తే ఏమవుతుంది మైనస్ కాస్ 6x, మళ్ళీ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 6/6 ప్లస్ సి. సో ఓవరాల్గా రాయండి. ఇప్పుడు ఏమవుతుంది 1/4 ఆఫ్ ఏమవుతుంది -3/2 కాస్ 2x, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1/6 కాస్ 6x ప్లస్ సి. ఇప్పుడు చూడండి 1/4తో మల్టిప్లై అయ్యండి ఏమవుతుంది 1/4 రెండింటితో మల్టిప్లై అయ్యండి -3/4 2 8 కాస్ 2x, అలాగే ఇదే 1/4 మళ్ళీ 1/6తో చేయండి ప్లస్ ఏమవుతుందండి 1/24 కాస్ 6x ప్లస్ సి. ఈ మైనస్ తర్వాత ముందు ప్లస్ ముందుకు రాయండి, మైనస్ తర్వాత రాయండి ఏమవుతుందండి 1/24 కాస్ 6x మైనస్ 3/8 కాస్ 2x ప్లస్ సి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మీరు కనుక చూస్తే ఈజీగా వేయగలుగుతారు. అంటే మనకి ఇది చాలా పెద్దగా అనిపిస్తుందండి, కానీ చేసే ప్రాసెస్ మీరు జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ప్లేస్లో 2x తీసుకొని ఫార్ములా కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయడం. దిస్ ఈజ్ సైన్ క్యూబ్ 2x అండి. ఒకవేళ దీనే ప్లేస్లో కాస్ 2x తీసుకుంటే ఎలా ఉంటుంది ఒక్క నిమిషం చూడండి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఒక ప్రాసెస్ చేస్తున్నామంటే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంతేగాని ఇంకొక ప్రాబ్లం చేసినప్పుడు వేరే దాని మీద మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ పెడితే ఇలాంటి ప్రాబ్లం చేయడం చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫార్ములా రాయాలి, తర్వాత వాడు ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చిండు. ఇప్పుడు ఇంతకుముందు నేను తీసుకుంది 2x, ఒకవేళ వాడు 3 ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ 3x ఇవ్వచ్చు, సైన్ క్యూబ్ ఆఫ్ 3x ఇవ్వచ్చు. సో అక్కడ ఎంత ఎక్స్ ప్లేస్ ఎంత ఉంది 3x ఉంది, 4x ఇవ్వచ్చు, కాబట్టి ఎక్స్ ప్లేస్ ఎంత ఉంది 4x. అట్లా వాడు ఏది ఇస్తే ఫస్ట్ అది తీసుకొని చేయాల్సిన అవసరం మీకు ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇదే సైన్లో వచ్చిందని కాస్లో చెప్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ 2x dx. సో ఇది కూడా ప్రాబ్లం చూడండి, కాస్ క్యూబ్ 2x dx. సో ఇప్పుడు దీన్ని కూడా కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా ఉంది. ఫస్ట్ కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా రాయండి. కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ కాస్ 3x ప్లస్ 3 కాస్ ఎక్స్. ఇది మన ఫార్ములా అండి, మీకు ఇంతకుముందు రాపించింది. ఇప్పుడు కూడా చూడండి ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 2x ఉంది. సో కాబట్టి ఫస్ట్ రాసుకోండి కాస్ క్యూబ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 1/4, అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి 2x తీసుకోవాలి. సో 1/4 ఆఫ్ కాస్ 3 ఇంటూ 2x ప్లస్ 3 ఇంటూ కాస్ 2x. సో కాస్ క్యూబ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ కాస్ 6x ప్లస్ 3 కాస్ 2x వచ్చిందండి కాస్ క్యూబ్ 2x ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఏం చేయాలి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ 2x dx ఇజ్ ఈక్వల్ టు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 ఆఫ్ కాస్ 6x ప్లస్ 3 కాస్ 2x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏందని సార్ 1/4 కాన్స్టెంట్ కాబట్టి పక్క తీసుకోండి, రెండింటికి వర్తిస్తుంది కాబట్టి. ఇప్పుడు దేనికి ఇంటిగ్రేషన్ అండి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 6x dx ప్లస్ ఇక్కడ మీకు 3 పక్క పెట్టాలని చెప్పిన ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కాస్ 2x dx ప్లస్ సి. ఇది ఎట్లాగో వస్తుంది మీకు తెలుసు. సో 1/4 ఆఫ్ చెప్పండి కాస్ 6x చేస్తే ఏమవుతుంది అని చెప్పిన ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 6x ఆర్ కాస్ x చేస్తే ఏమవుతుంది సైన్ 6x. మీకు చూడండి కాస్ 6x చేస్తే మన ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x సైన్ x, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 6x చేస్తే సైన్ 6x వస్తుంది. మళ్ళీ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉండండి 6, అంటే ఏమవుతుంది బై 6. అలాగే 3 ఇంటూ చూడండి ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x, అంటే కాస్ x ఏదైతే అయితే మళ్ళీ సైన్ x.
బట్ ఇక్కడ మనకు కాస్ 2x ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x. దీన్ని చేస్తే ఏమవుతుందండి, సైన్ 2x. మళ్ళీ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2/2 ప్లస్ సి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, కాస్ ఎక్స్ చేస్తే సైన్ ఎక్స్, మళ్ళీ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంటే డినామినేటర్లో వస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చిందండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ చెప్పండి సైన్ 6x/6. అలాగే ఇంకోటి ఏమవుతుంది, 3/2 సైన్ 2x ప్లస్ సి. ఇప్పుడు 1/4తో మల్టిప్లై అంటే ఏమవుతుంది, 4 6 అంటే ఏమవుతుంది, 1/24 సైన్ 6x. అలాగే 4 2 ఏమవుతుందండి, ప్లస్ 3/8 సైన్ 2x ప్లస్ సి. సో ఇది కాస్ క్యూబ్ 2x యొక్క ప్రాబ్లం. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫార్ములా అనేది ఫార్ములా షీట్లో ఉంటుంది. ఆ ఫార్ములా షీట్ నుంచి అది తీసుకొని ఆ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఇచ్చిండో ఎక్స్ ప్లేస్లో 2x 3x తీసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ ఇంటిగ్రేషన్ చేయడం. ఇంటిగ్రేషన్ చేసి ఫస్ట్ కాస్ని చేయాలి, తర్వాత ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందో అది కింద వేస్తే సరిపోతుంది. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ అండ్ సైన్ క్యూబ్ ఎక్స్. ఇంకోటి, సార్ మీరు 2xలో చెప్పారు, మరి ఒట్టిగా సైన్ ఎక్స్ ఇవ్వరంటే మీకు ఇట్లా కూడా ఇవ్వచ్చు అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కోర్స్ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ కూడా ఇవ్వచ్చు వాడు, దీన్ని కూడా ఏమనొచ్చు, అది డైరెక్ట్ ఫార్ములా రాసి చేయడమే. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ అని డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు, అంటే ఫార్ములానే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయమనొచ్చు. అది కూడా మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కాబట్టి రాసి ఇప్పుడు నేను ఏ విధంగానైతే చేసినో అట్లా చేస్తే సరిపోతుంది. సైన్ క్యూబ్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, మళ్ళీ ఇక్కడ కింద కూడా కాస్ క్యూబ్ ఎక్స్లో కూడా ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది కాబట్టి డోంట్ వరీ, మీరు ఈజీగా చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, దాదాపు ఉన్న దాంట్లో సైన్ క్యూబ్ 2x కాస్ క్యూబ్ 2x లేదా సైన్ క్యూబ్ ఎక్స్ లేదా కాస్ క్యూబ్ ఎక్స్ ఇంతవరకు అడుగుతాడు, కానీ ఇంకా మోస్ట్లీ వెళ్ళడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ అండ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి టఫ్ కాదండి, మనం నేర్చుకున్నంత వరకే టఫ్. దయచేసి ఈ సింపుల్ ప్రాసెస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ అండి. ఇందులో ఇప్పుడు ఈ సైన్ క్యూబ్ ఎక్స్ అండ్ కాస్ క్యూబ్ ఎక్స్ తర్వాత ఇంకొక మెథడ్ ఉండదండి. సో ఈ గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి ఎప్పుడు కూడా ఇది ఒక 3 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 3 మార్క్స్లో అనేది ఎప్పటికీ మనకి 3 మార్క్స్లో ఎప్పటికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లంలో ఎప్పుడు ఇది కంపల్సరీ మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి, ఇది 3 మార్క్స్లో. నెక్స్ట్ ఫార్ములా మీకు చెప్పే ముందు ఒకసారి చూడండి, అది ఏం గుర్తుకు రావాలంటే కొన్ని ఫార్ములాస్ మీకు చెప్పాల్సి ఉంటుందండి. ఆ ఫార్ములాస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు 2 sin A cos B. ఫార్ములా ఏంటి చెప్పండి, sin A ప్లస్ B ప్లస్ sin A మైనస్ B. ఇది 2 sin A cos B. అలాగే 2 cos A sin B. ఫార్ములా చెప్పండి ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. అలాగే 2 cos A cos B ఈజ్ ఈక్వల్ టు cos A ప్లస్ బి మైనస్ సి ప్లస్ cos A మైనస్ బి అండి. అలాగే 2 sin A sin B ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ cos A మైనస్ బి మైనస్ cos A ప్లస్ బి. ఈ 4 ప్రిన్సిపల్స్ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటాయి. 2 sin A cos B ఈజ్ ఈక్వల్ టు sin A ప్లస్ బి ప్లస్ sin A మైనస్ బి. అలాగే 2 cos A sin B ఈజ్ ఈక్వల్ టు sin A ప్లస్ బి అండ్ మైనస్ sin A మైనస్ బి. అలాగే 2 cos A cos B ఈజ్ ఈక్వల్ టు cos A ప్లస్ బి ప్లస్ cos A మైనస్ బి. అలాగే 2 sin A sin B ఈజ్ ఈక్వల్ టు cos A మైనస్ బి మైనస్ cos A ప్లస్ బి. ఇవి ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లంకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఎందుకంటే ఇది తెలవకపోతే అక్కడ ఏం చేయలేడు. ఈ 4 ఫార్ములాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ది బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి మీరు అంత బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫార్ములా షీట్లోనే ఉంటాయి. బట్ అవి ఎక్కడ మళ్ళీ చెప్తున్నా, ఏదైనా మీకు అనద్దు కానీ మీకు మీకు చాలా వరకు మీకు నోటి కాడికి ఇట్లా వాడికి అన్నీ కల్పించినట్టు ఇచ్చాడండి. సో అది మీకు చాలా వరకు ప్లస్ పాయింట్. కానీ ఇక మీరు ఏంటంటే దాన్ని ఏ విధంగా చేయడం అనేది మీ చేతిలో ఉన్న పని. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. దీని మీద ఒక ప్రాబ్లం చెప్తే మీకు అర్థమైపోతుంది, అంటే ఎలా చేయాలనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 6x ఇంటూ cos 2x dx అనేది ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు మీకు చెప్పిన దాంట్లో అన్నిటికీ ముందు 2 sin a cos b, లేదా 2 cos a sin b, లేదా 2 cos a cos b, లేదా 2 sin a sin b అని ఉన్నది. అంతేగాని 2 అనేది కంపల్సరీ ఉంది. బట్ మీరు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఓన్లీ సైన్ ఉన్నది, కాస్ ఉన్నది. అంటే సైన్ ఏ అంటే ఇక్కడ 6x, b అంటే 2x. ఓన్లీ 2 sin a cos b ఉంది, 2 అనేది ఇక్కడ లేదు. మరి దీన్ని ఎట్లా చేయాలి? 2 అనేది వాడు ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాబ్లంకి కూడా మీకు 2 ఇవ్వడు. 2ను ఏం చేయాలంటే మనమే 2తో మల్టిప్లై చేయాలి, 2తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే ప్రాబ్లం చూడండి. దీన్ని నేను ఏం చేస్తున్నా, 1/2తో మల్టిప్లై డివైడ్ చేసిన, 2తో మల్టిప్లై చేస్తున్నా. sin 6x ఇంటూ cos 2x dx. బాగా అబ్జర్వ్ చేసి అనుకుంటా. చూడండి, నేను ఏం చేశాను, 2తో డివైడ్ చేసిన, 2తో మల్టిప్లై చేసిన. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మీకు మళ్ళీ పైందే వస్తుంది. చూడండి ఎందుకు తీసుకున్న 1/2 అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/2 పక్క పెడితే ఇదేమవుతుంది, 2 sin 6x ఇంటూ cos 2x dx. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఏ రూపంలోకి వచ్చింది, 2 sin a cos b రూపంలోకి వచ్చింది. ఒకసారి ఫార్ములా అంటే 2 sin a అంటే sin 6x, 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ అంటేనేమో 6x, b అంటేనేమో 2x ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు చెప్పండి, 2 sin 6x ఇంటూ cos 2x is equal to sin 6x plus 2x, ఇది x చూడండి. అలాగే sin 6x minus 2x. సో దిస్ is equals to sin 6x plus 2x అంటే 8x ప్లస్ sin 6x ప్లస్ మైనస్ 2x అంటే sin 4x. ఇది ఏంటిది, 2 sin 6x ఇంటూ cos 2x వచ్చింది. ఇది వచ్చింది చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు వీటిని నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఒకసారి ఇంటిగ్రేషన్ తీసుకుంటే 2 sin 1/2, ముందట 1/2 ఉంది కదా, 1/2 2 sin 6x into cos 2x dx is equals to 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది ఎంత వచ్చింది చూడండి, sin, చూడండి ఇది ఇక్కడ ఇది వచ్చింది చూడండి, 2 sin 8x ప్లస్ sin 4x ఆఫ్ dx వచ్చిందా చూడండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ దాన్ని సపరేట్ రాసుకోండి. ఇంకా 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 8x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 4x dx ప్లస్ c. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. మళ్ళీ చెప్పిన ఇంతకుముందే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x చేస్తే ఏమవుతుంది, మైనస్ cos x. చూడండి, sin 8x చేస్తే cos 8x. మళ్ళీ మీకు చెప్పిన x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 8/8. అలాగే మళ్ళీ ప్లస్ ఆఫ్ sin ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 4x చేస్తే ఏమవుతుంది, మైనస్ cos 4x. అంటే sin x చేస్తే మైనస్ cos x బై x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 4/4 ప్లస్ c. ఇప్పుడు 2తో మల్టిప్లై అండి, ఇది ఏమవుతుంది, మైనస్ 1/16
కాస్ 8x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 4 అంటే అయితే 1/8 కాస్ 4x ప్లస్ సి. ఇంతే చూడండి. మీకు 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 జాగ్రత్తగా మీరు చూస్తే దాన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి, అంటే ఇచ్చేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 2 అనే దాంతో మల్టిప్లై ఉండదు. మనమే 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేసి ఇక ఫార్ములాకి తీసుకొచ్చి చూడండి, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఫార్ములా రూపంలోకి తీసుకొచ్చి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా ఇంటిగ్రేషన్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్క ఏది ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 6x ఇంటూ కాస్ 2x. ఇలానే ఇంకో 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది. సారీ, ఈ ఇంటిగ్రేషన్ లేకుండా సైన్ ఏ కాస్ బి అనే ఫార్ములా ఉంది. ఇంకోటి ఏంటిది? 2 కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది. అలాగే 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది. అలాగే 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా కూడా ఉంది. ఇవన్నీ కూడా వీటికి సేమ్ ఇంతకుముందు ముందట ఫార్ములాస్ రాపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫార్ములాలో ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో, ఏది ఇప్పుడు చెప్పినటువంటిది 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి తర్వాత 1/2 పక్క తీసుకొని 2 మల్టిప్లై చేస్తే ఫార్ములా రూపాలకి అవుతుంది. అక్కడ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత తీసుకొని ఏ ప్లస్ బి చూడండి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఇలా తీసుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుందండి. ఇది 2 సేమ్ ఇదే దీని లెక్కనే 2 కాస్ ఏ సైన్ బికి అయినా అదే పరిస్థితి, అలాగే 2 కాస్ ఏ కాస్ బికి అయినా సేమ్ అదే పరిస్థితి, అలాగే 2 సైన్ ఏ సైన్ బికి కూడా అదే పరిస్థితి. ఒకసారి చూడండి. ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ 2 టాపిక్స్ ఇవాళ చూడండి. ఒకటి సైన్ క్యూబ్ ఎక్స్ డి సైన్ క్యూబ్ ఫార్ములా, సైన్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా, ఇంకోటి కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా, దాంతోపాటు ఇప్పుడు చెప్పినటువంటి 4 ఫార్ములాస్. ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 5 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్ వన్. దయచేసి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ విధంగానైతే మెథడ్ చేసినో ఒకసారి చూడండి. మీరు చూసి నేను ఏం చేశానో చూసి తర్వాత మిగతాది చేయండి, ఓకేనా? అలాగే ఈ ఫస్ట్ ఫార్ములాతో పాటు సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ ఈ 4 ఫార్ములాలు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వెంకటేష్.